ఈరోజు పిల్లారా, మనకు తెలియకుండానే చాలా సందర్భాలలో నిత్య జీవానికి అపాత్రులుగా మనల్ని మనం ఎంచుకునే ప్రమాదం ఉంటుంది. పిల్లారా, దేవుళ్ళో ఉండాలనే కోరికతో, దేవుళ్ళో బ్రతకాలనే ఆశతో, దేవుళ్ళో ఉండాలనేటువంటి తలంపుతో దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. కానీ విషయం ఏంటంటే, నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే నిత్య జీవానికి పాత్రులుగా ఉండాలా, అపాత్రులుగా ఉండాలా? పాత్రులుగా ఉండాలి. సో ఇప్పుడు నిత్య జీవానికి పాత్రులంగా మనం మారాలి అంటే మన కుటుంబ నేపథ్యం ఏ కుటుంబం అయి ఉండాలి? దేవుని కుటుంబం అయి ఉండాలి. ఇప్పుడు దేవుని కుటుంబంలో ఉన్నటువంటి మన జీవితాల్లో ఏం స్థాపించబడాలి అని అంటే విశ్వాసం స్థాపించబడాలి. ఆమేన్. విశ్వాసం ఏం చేయబడాలి? స్థాపించబడాలి. ఫెయిత్ షుడ్ బి బిల్ట్ ఇన్ అవర్ లైఫ్స్. విశ్వాసం మన హృదయాలలో స్థాపించబడాలి. అది మాత్రమే కాకుండా మన అంతరంగ పురుషునిలో శక్తి ఉండాలి. ఇప్పుడు దేవుని శక్తి లేకపోతే ఏది జీవవాక్యమో, ఏది నిజమైన దేవుని వాక్యమో మనం అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ఆదిమ సంఘం ఎలా పనిచేసింది అని అంటే దేవుని శక్తితో పనిచేసింది. దేవుని ప్రజలు ఎక్కడున్నారో అక్కడ దేవుని ఆత్మ బహు బలంగా పనిచేసింది. అపోస్తులు ఎక్కడ బోధించారో అక్కడ దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో ఏమన్నారు తెలుసా? నిత్య జీవానికి మిమ్ముని మీరు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. ఎలా ఎంచుకుంటున్నారు? అపాత్రులుగా. ఈరోజు ప్రియులారా, మనం మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. నిజంగా మనం నిత్య జీవానికి ప్రియులారా మనం పాత్రులంగా ఉన్నామా, లేదా నిత్య జీవానికి అపాత్రులంగా ఉన్నామా అనే దాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఏమనుకుంటాము అని అంటే, నేను బైబిల్ చదివాను కాబట్టి నేను దేనికి పాత్రుడను? నిత్య జీవానికి పాత్రును. నేను ప్రార్థన చేశాను కాబట్టి నేను దేనికి పాత్రుడిని? నిత్య జీవానికి పాత్రుడిని. పిల్లరా, నేను మందిరానికి క్రమంగా వస్తున్నాను కాబట్టి నేను నిత్య జీవానికి పాత్రుడిని. ఇప్పుడు నేనేమన్నాను? మందిరానికి ఎందుకు వస్తున్నామంటే మన ఆత్మను మనం రక్షించుకోవడానికి వస్తున్నాం. ఇప్పుడు ఆత్మ రక్షించబడాలంటే ఆత్మకు క్షేమాభివృద్ధి కలగాలి. ఆత్మకు క్షేమాభివృద్ధి కలగాలంటే ఆత్మలో ఏం స్థాపించబడాలి? జీవవాక్యము స్థాపించబడాలి. సో ఇప్పుడు జీవవాక్యం స్థాపించబడినప్పుడు ఆ వాక్యం ఫలించి నీరుగట్టి ఏమవ్వాలి? ఆ వాక్యం నీరుగట్టి ఏమవ్వాలి? ఫలించాలి. ఇప్పుడు అది నీరుగట్టి ఫలించాలి అని అంటే అది ఎక్కడ ఉండాలి? వాక్యం వినే సమయంలో నీ మనసు రాతి నేలగా ఉండకూడదు. వాక్యం వినే సమయంలో నీ మనసు ఒక ముళ్ళ పొదలా ఉండకూడదు. వాక్యం వినే సమయంలో నీ మనసు ప్రియులారా త్రోవ పక్కన ఉండకూడదు. వాక్యం వినే సమయంలో నీ మనసు ఎలా ఉండాలో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలో తెలుసా? ఒక మంచి నేలగా ఉండాలి. నీ మనసులో, నీ అంతరంగంలో ఎలాంటి పరిస్థితి ఉండాలంటే, దేవా నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడిన మాటల ప్రకారం నా జీవితం రూపాంతరం చెందాలి. దేవా నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నా జీవితం రూపాంతరం చెందాలి. ఎందుకంటే పేతురు ఇంక నువ్వు మాట్లాడుచూ ఉండగా వారి మీదకు పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. పేతురు ఇంక నువ్వు మాట్లాడుచుండగా వారి మీదకి ఏం దిగి వచ్చాను? పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. దేవుని శక్తి వారి మీదకి దిగి వచ్చింది. పిల్లరా, ఇది కడవరి కాలపు వర్తమానం, ఇది కడవరి వర్షపు వర్తమానం. ఈ కడవరి కాలంలో దేవుడు మన అంతరంగంలో స్థిరమైన మనస్సును కోరుకుంటున్నాడు. మన అంతరంగంలో ఎలాంటి పరిస్థితిని కోరుకుంటున్నాడు అంటే, ప్రభువా నీ నామంలో దెయ్యాలు వెలగొట్టాం, నీ నామంలో అద్భుతాలు చేశాం, నీ నామంలో ఆశ్చర్యకార్యాలు చేశాం, నీ నామంలో ఎన్నో అద్భుతాలు జరిగాయంటే దేవుడు అంటాడు, అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎన్నడూను ఎరుగను. ఎందుకు అనంటే మీరు నా క్రమంలో లేరు. ఎన్ని అద్భుతాలు జరిగినా అది ప్రజల మీద దేవుడు పడిన కనికరాన్ని బట్టి జరిగాయి. కానీ దేవుడు అక్కడ లేడు. దేవుడు అక్కడ ఉండాలి అని అంటే అక్కడ ఏముండాలి? అక్కడ దేవుని వాక్యం ఉండాలి. స్థిరపరచబడిన దేవుని సత్యం అక్కడ ఉండాలి. అది లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒక పరిసయ్యుడు దేవాలయంలోకి వెళ్ళి చేసిన ప్రార్థన, ప్రభువా వారానికి 3 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను. ఐఎమ్ నాట్ లైక్ దిస్ ట్యాక్స్ కలెక్టర్. ఈ సుంకరి వంటి వాడను నేను కాను, ఈ సుంకరి వంటి వాడు నేను కాదు అన్నాడు. దేవుడు మనకు తెలుసు ఏ ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు. సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా నీ సన్నిధిలో అడుగు పెట్టడానికి కూడా నేను పాత్రుని కాను, నాయన నీ సన్నిధిలోని అడుగు పెట్టడానికి కూడా నేను అర్హుడను కాను. పిల్లరా, ఈరోజు దేవుడు సుంకరి ప్రార్థన విన్నాడు. పరిసయ్యుడు తను ఎక్కడైతే ఉన్నాడో తను అనుకున్నాడు, నాకంటే గొప్పవాడు ఇంకెవడు లేడు. పరిసయ్యుడు అనుకున్నాడు తన జీవితంలో వారు నిజంగానే పరిసయ్యులు ఏమనుకున్నారంటే, మేమే ధర్మశాస్త్రానికి వారసులం, మేమే ప్రజలకు నిర్ణేతలుగా ఉన్నాం అని అనుకున్నారు. కానీ విషయం ఏంటంటే అక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటి అని మనం పరిశీలన చేస్తే అక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే, దేవుడు కోరుకునేది అది కాదు. దేవుడు ఎవరిని కోరుకుంటాడో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మలో దీనత్వాన్ని కోరుకుంటాడు. ప్రభువా నా బలహీనతలు ఎక్కడున్నాయి, నేను నిన్ను
చూడలేకుండా ఉంటున్నానంటే దానికి కారణం ఏంటి? నిన్ను ఆరాధించకుండా ఉంటున్నానంటే దానికి కారణం ఏంటి? నీ ఆత్మను అనుభవించలేకపోతున్నానంటే కారణం ఏంటి? ఈరోజు ప్రియులారా మొత్తం అంతా ఎలా తయారైపోయింది అని అంటే భ్రమపరచు ఆత్మతో నింపబడ్డారు మనుషులు. అక్కడ దేవుడు లేడు, భ్రమ. అదంతా ఏంటి? భ్రమ. దేవుడు ఉన్నాడేమో అనుకుని మోసపోయే భ్రమలో బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఆ భ్రమ ఎంతో కాలం ఇప్పుడు మనం వెలుగులోకి రాకుండా ఉండదు. ఇప్పుడు భ్రమ ఏంటో తెలుసా? ఇప్పుడు ఏదో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూడడం భ్రమ. కానీ ఆదిమ సంఘంలో అది కాదు. ఇప్పుడు వాళ్ళందరూ దేవుని ఆత్మతో నడిపించబడ్డారు. ఆత్మతో నడిపించబడ్డారనడానికి ఆధారం ఏంటో తెలుసా? అలాంటి కార్యాలు వారిని వెంబడించాయి. ఆదిమ సంఘంలో ఒక చిన్న అబద్ధం ఇప్పుడు అననీయ సఫీరా మాట్లాడితే వెంటనే వారి మీదకి ఎందుకు వచ్చింది? శిక్ష దిగొచ్చింది. వెంటనే ఏమన్నాడు? అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో, అననీయ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు పాపం చేయడం ఎలా కుదిరింది? సాతాను మీ హృదయాన్ని ఎలాగా ప్రేరేపించారు? నిజంగా దేవుని ఆత్మ సంపూర్ణంగా దేవుని సంఘములో పనిచేస్తే హృదయాంతరంగములను పరిశోధించేటువంటి పరిస్థితులు సంఘంలో ఏర్పడతాయి. మనుషులందరూ దేవుని ఆత్మ చేత నిజంగానే నింపబడితే అపోస్తులకు దేవుడు అంతరంగాలను బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చినా, ఏ ఆలోచనతో వచ్చినా దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి వారిని దేవుడు సంపూర్ణంగా క్రమపరచగలుగుతాడు. వారిని దేవుడు సంపూర్ణంగా ఏం చేయగలుగుతాడు? క్రమపరచగలుగుతాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే వారు నిత్య జీవానికి తమను తాము అపాత్రులుగా ఎంచుకున్నారు. ఎలా ఎంచుకున్నారు? అపాత్రులుగా. ఇప్పుడు ఈరోజు మనం చాలా సందర్భాల్లో ముసుగులో బ్రతికే ప్రమాదం ఉంది. ఏంటి ముసుగు అని అంటే భక్తి అనే ముసుగులో బ్రతికే ప్రమాదం ఉంది. నిజంగా భక్తి అంటే దేవుని చేత నింపబడుట. భక్తి అంటే ఏంటి? దేవుని చేత నింపబడుట. కానీ పిల్లరా ఈరోజు మనం వ్యక్తుల చేత నింపబడిన వారమో, వస్తువుల చేత నింపబడిన వారమో, పరికరాల చేత నింపబడిన వారమో, లేకపోతే పిల్లరా మన సామర్థ్యతల చేత నింపబడిన వాళ్ళమో, లేదా మన యొక్క ప్రదర్శన చేత నింపబడిన వాళ్ళంగా ఉండే ప్రమాదం ఉంది. పిల్లరా భక్తి అంటే దేవుని చేత నింపబడుట. భక్తి అంటే దేవుని ఉనికిని బట్టి కదులుట. దేవుని ఉనికిని బట్టి కదులుట. పిల్లరా నిజంగా నేను ఇక్కడ మీలో ఎవరినైనా గిల్లాను అనుకోండి గట్టిగా, మీరు వెంటనే ఏమంటారు? బాగా గిల్లా, మళ్ళీ ఇంకోసారి గిల్లు అంటారు. ఏమంటారు? గట్టిగా అరుస్తారు. ఎందుకు? స్పర్శ ఎక్కడికి వెళ్తుంది? ఈరోజు దేవుని ఉనికి మనలో ఉన్నప్పుడు కూడా, దేవుని స్పర్శ మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ కదలికలు మనలో ఉన్నప్పుడు మనం వెంటనే ఉలిక్కి పడతాం. ఎందుకంటే ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజంగా దేవుని వాక్యమో, ఏది దేవుని వాక్యం కాదో, ఏది మనల్ని పరలోకానికి నడిపిస్తుందో, ఏది మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళదో తప్పకుండా మనం పరిశీలన చేస్తాం. బెరియాలో ఉన్న క్రైస్తవులు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు. పౌలు బోధిస్తున్నప్పుడు అవి అలా ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూచుకున్నారు. ఈరోజు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పిల్లరా మనం పరలోకానికి వెళ్ళడానికి మందిరానికి వచ్చాం, నిత్యత్వానికి చేరడానికి వచ్చాం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ కుటుంబం పిల్లరా ఒకరోజు నిర్వీర్యమైపోతుంది. మనం ఏ కుటుంబానికి వెళ్ళాలి అని అంటే దేవుని కుటుంబంలో సభ్యులంగా మనం మార్చబడాలి. ఒకరోజు పిల్లరా పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే సంఘం నిత్య రాజ్యాన్ని తిలకించే సంఘమై ఉండాలి. దేన్ని తిలకించే సంఘమై ఉండాలి? నిత్యత్వాన్ని తిలకించే సంఘమై ఉండాలి. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇదే ముందు దేవుని రాజ్యంగా మారాలి. ఇది దేవుని రాజ్యంగా మారడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడికి రాగానే దేవుని ఆత్మను అనుభవించాలి. ఇక్కడికి రాగానే దేవుని శక్తిని అనుభవించాలి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు దేవుని మాట వింటున్నప్పుడు అది దేవుడు మాట్లాడుతున్నాడా లేదా అనే దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కాబట్టి పిల్లరా అక్కడ ఏం జరిగింది అని అంటే అంత బోధ చేస్తే మరొక విశ్రాంతి దినం వచ్చేసరికి వాళ్ళందరూ పౌలు మాటలకు అడ్డంగా నిలబడ్డారు. అడ్డంగా నిలబడి వారిని వారు నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారని ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఈరోజు నిజంగా మన జీవితంలో కూడా నిత్యత్వానికి మనల్ని మనం అపాత్రులుగా ఎంచుకునే ప్రమాదం ఉంది. ఎప్పుడు మనం నిత్య జీవానికి అపాత్రులం అవుతాం? నిజంగా నిత్య జీవానికి అపాత్రులం అయ్యేటువంటి పరిస్థితి మన జీవితంలో ఎప్పుడు ఎదురవుతుంది అనంటే ఇప్పుడు బైబిల్ గ్రంథం అసలు ఏం చెప్పింది? అదే అధ్యాయంలో అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 44వ వచనంలో. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో ఇప్పుడు యూదులు ఏం చేయలేదు? పౌలు మాటలు వినడానికి ఇష్టపడలేదు. పౌలు చెప్పే మాటలను అంగీకరించడానికి ఇష్టపడలేదు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యథార్థంగా దేవుని వాక్యాన్ని వినడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది, అది ఏ మూలాల నుంచి వస్తుంది, అది దేవుని మూలంగా వస్తుందా, దేవుని మూలంగా రావడం లేదా అనే దాన్ని పరిశీలించడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే విశ్వాసం మన హృదయంలో స్థాపించబడకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దారి మనకి
తెలియదు. ఎందుకు? వినుట వలన, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. సో ఇప్పుడు మనలో ఏం స్థాపించబడాలి? విశ్వాసం స్థాపించబడాలి. నేను నడిచేటప్పుడు, నేను వెళ్ళేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు అది దేవుని వాక్యానుసారంగా నేను నడవాలంటే నా అంతరంగంలో విశ్వాసం స్థాపించబడాలి. ఒకవేళ నా అంతరంగంలో విశ్వాసం స్థాపించబడకపోతే ఇప్పుడు నా జీవితంలో ప్రమాదం ఎదురవుతుంది. ఎందుకంటే నా ఉద్దేశాలతో నడిచే ప్రమాదం ఉంది, నా ఆలోచనలతో నడిచే ప్రమాదం ఉంది, నా తలంపులతో నడిచే ప్రమాదం ఉంది. ఇక్కడ వీరేం చేశారు అంటే యథార్థంగా ఆ మాటలు వారు వినలేకపోయారు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు, వినండి, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, ఆయన ఒకరోజు సొంత పట్టణంలోకి వెళ్ళాడు. అంటే గలిలయ ప్రాంతంలోకి, సొంత ఊరైన నజరేతులోకి వచ్చాడు. నజరేతులోకి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? బైబిల్ చెప్తుంది. మార్కు సువార్త 6వ అధ్యాయాన్ని మనం చదివితే, మార్కు సువార్త 6వ అధ్యాయాన్ని చదివితే బైబిల్ ఏం చెప్తుందో ఒక్కసారి పరిశీలించండి. మొదటి వచనం నుండి, మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను ఏం చేశారు? వెంబడించారు. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెనో, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇలాంటి మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి? ఇతడు మరియ కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అని వారి సహోదరుడు వడ్లవాడు కాదా? ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నవారు కాదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై ఏమయ్యారు? ఇప్పుడు పౌలు విషయమై వీరు ఏమయ్యారు? అభ్యంతరపడ్డారు. అలాగే యేసు విషయమై వారు ఏమయ్యారు? అభ్యంతరపడ్డారు. అభ్యంతరపడ్డం వల్ల వచ్చిన ప్రమాదం ఏంటంటే వినడానికి ఇష్టపడలేదు, చూడడానికి ఇష్టపడలేదు, అంగీకరించలేదు. వినే మనసు లేకపోతే నిత్య జీవానికి అపాత్రులంగా ఎంచబడతాం. వినే మనసు లేకపోతే నిత్య జీవానికి ఎలా చేయబడతాం? అపాత్రులంగా. ఈరోజు మన జీవితంలో అందుకనే వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు మాకు దయచేయి నాయనా అని ప్రార్థన చేస్తాం. ఎందుకు అలా ప్రార్థన చేస్తాం? వినలేకపోతే, తీసుకోలేకపోతే, దాన్ని వినేటువంటి పరిస్థితిలో మనం లేకపోతే నిత్య జీవనం ఎందుకు? వినలేకపోవడం మాత్రమే కాకుండా వినడానికి వారికి చెవులు లేవు అని అంటే వినడానికి చెవులున్నాయి, వారికి వినే మనసు లేదు. వినడానికి ఎందుకు? మనుషులు దురద చెవులు గలవారై మారిపోయారు. వారికి అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకో. ఏం వినాలి? దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ పొలము వర్ధిల్లునుగాక, నీ పంట వర్ధిల్లునుగాక, దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. విషయం చెప్తాను చూడండి. ఇవేవి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళావు. ఇవన్నీ భూమి మీదే ఉంటాయి. ఇవి ఎక్కడికి తీసుకెళ్ళావు? పరలోకానికి తీసుకెళ్ళావు. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం మందిరంలోకి? ఇవే కావాలనుకుంటే మందిరానికి రావాలా? బయట మనకు దొరకవా? ఇవన్నీ ఇవే కావాలంటే పాడి పంటల కోసమో, భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమో మనం దేవునిలోకి వచ్చుంటే ఇవన్నీ మనకు దొరకవా? బయట ఇవన్నీ దొరుకుతాయి. ప్రభువులోకి ఎందుకు వచ్చాం? లోకంలో లేనిది ప్రభువులో ఉంది. ఏంటది? ఆత్మరక్షణ. ఏముంది? ఆత్మరక్షణ ప్రభువులో ఉంది. సో ఇప్పుడు ఆత్మరక్షణ ప్రభువులో ఉంది కనుక ప్రభువులోకి వచ్చినటువంటి మనం ఏం వినాలి? పరలోకానికి వెళ్ళే దారిటో మనకు తెలియాలి. తోమా యేసు ప్రభువుని అదే అడిగాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు ఎలాగా తెలుస్తుంది? నువ్వు వెళ్ళు చోటు మాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే తెలుసుకోవడం చాలా అవసరం. అందుకనే పిల్లరా, విశ్వాసం స్థాపించబడకపోతే దేవుని కుటుంబంలో ఉండే అవకాశం లేదు. మన కుటుంబాలుగా మనం ఉంటాం పిల్లరా, మన కుటుంబాలుగా మనం ఉంటాం. పిల్ల పెళ్ళి, లేకపోతే పిల్లరా బిడ్డ ఉద్యోగం, లేకపోతే మంచి ఇల్లు కట్టుకోవడం, మంచి వ్యాపారం, మంచి వ్యవసాయం, ఇవన్నీ నిరంతరం మనకు కావాలి. కానీ ఇవన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటో తెలుసా? పరలోకానికి వెళ్ళే దారి మనకు తెలియాలి. ఆమేన్. ఎందుకు? మనం పరలోక రాజ్యం కోసం సిద్ధపడే వాళ్ళమైతే మందిరానికి వచ్చే ప్రతి సందర్భం, నేను ఏమన్నాను? మందిరానికి వచ్చే ప్రతి సందర్భంలో ఒక అడుగు నిత్యత్వానికి ఏమవ్వాలి? దగ్గర వాళ్ళ 5వ వచనం అంటాడు. 5వ వచనంలో ఒకసారి 5వ వచనం చదవండి. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఎందుకు? ఆయన వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడెను. ఏం చూశారు? యేసు ప్రభుని అడ్డగించే విశ్వాసం ఉంది వాళ్ళకి. యేసు ప్రభుని అంగీకరించే విశ్వాసం వారిలో లేదు. యేసు ప్రభుని తెలుసుకునే విశ్వాసం వారిలో లేదు.
పిల్లరా, నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అని అంటే, వారు ప్రభువు మాటను వినడానికి, పౌలు చెప్తున్న మాటను వారు వినడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అది సత్యమని వారికి తెలుసు, అది నిజమని వారికి తెలుసు, అదే మార్గమని వారికి తెలుసు. కానీ ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడలేదు. ఎందుకు? ఏం కావాలి?